ప్రకృతి రమణీయత ఉట్టిపడే నల్లమల అడవుల మధ్య కృష్ణమ్మ పరవళ్ల తీరాన కొలువుదీరిన అద్భుత పుణ్యక్షేత్రం సృష్టి నాభిస్థానమైన శ్రీశైలక్షేత్రం. 12 జ్యోతిర్లింగాలలో రెండవదైన శ్రీ మల్లికార్జున స్వామి, అష్టాదశ శక్తిపీఠాలలో ఒకటైన శ్రీ భ్రమరాంబాదేవి, ఈ ఇద్దరూ ఒకే చోట స్వయంభూగా వెలసిన ఏకైక దివ్యక్షేత్రమిది. భూలోక కైలాసంగా పిలిచే ఈ గిరిపై అడుగు పెడితే చాలు మనస్సుకు ఎంతో ప్రశాంతత లభిస్తుంది. కింద పాతాళగంగలో పుణ్యస్నానాలు, కనువిందు చేసే శ్రీశైలం డ్యాం అందాలు, దట్టమైన అడవుల్లో సాగే ఆహ్లాదకరమైన ప్రయాణం భక్తులకే కాదు పర్యాటకులకు కూడా ఓ మధురానుభూతిని మిగుల్చుతాయి. ఓం నమః శివాయ అనే మంత్రనాదంతో మార్మోగే ఈ క్షేత్ర దర్శనం జన్మ జన్మల పుణ్యఫలం. అంతటి మహిమాన్వితమైన శ్రీశైల క్షేత్ర దర్శనానికి ప్రతినిత్యం అశేష భక్తజనం విచ్చేస్తూ ఉంటారు. ఎంతోమంది భక్తుల ఆకలి దప్పులు తీర్చడానికి ఆ శివుడి అనుగ్రహంతో ఏర్పడినదే శ్రీ అన్నపూర్ణేశ్వరి అన్నప్రసాద భవనం. ప్రతిరోజు వేలాది మంది ఆకలి తీర్చే ఈ అన్నభవనానికి ముఖ్యమైన కూరగాయలను భక్తితో సమర్పించడం భక్తులకు దక్కిన గొప్ప భాగ్యం. భ్రమరాంబా సమేత మల్లికార్జున స్వామి కొలువుదీరిన శ్రీశైల మహాక్షేత్రం అన్నదానానికి పెట్టింది పేరు. వేలాది మంది భక్తుల ఆకలి తీర్చే ఆ స్వామివారి సేవలో భాగస్వాములవ్వడం పూర్వజన్మ సుకృతం. ఇదే స్ఫూర్తితో కలియుగ వరదుడైన ఆ తిరుమల శ్రీవారి సేవకులు మన పలమనేరుకు చెందిన కాప్పల్లి రవీంద్రారెడ్డి గారు ఒక అద్భుతమైన సంకల్పానికి శ్రీకారం చుట్టారు. వారి ఆధ్వర్యంలో మిత్రబృందం, పలమనేరు భక్తులు మరియు స్థానిక మండీ వ్యాపారస్తులందరూ ఏకమై మునుపెన్నడూ లేని విధంగా ఒక మహాయజ్ఞానికి పూనుకున్నారు. చరిత్రలో మొట్టమొదటిసారిగా శ్రీశైల క్షేత్రానికి ఏకంగా 10 టన్నుల కూరగాయలను కనుల పండువగా మహావైభవంగా సమర్పించారు. స్వచ్ఛమైన భక్తికి, నిస్వార్థమైన సేవాభావానికి నిదర్శనంగా నిలిచిన ఈ అపూర్వ ఘట్టం ఆ మల్లికార్జునుడి కృపకు పాత్రమై భక్తులందరికీ ఆదర్శంగా నిలుస్తోంది. శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామివార్ల దివ్య ఆశీస్సులతో ఒక బృహత్తరమైన మహత్కార్యానికి శ్రీకారం చుట్టి వచ్చిన వాహనం. దైవకార్యంలో పాలుపంచుకున్న ఆ పుణ్యరథానికి భక్తులందరూ ఏకమై ఎంతో అంగరంగ వైభవంగా స్వాగతం పలికారు. శ్రీ కిషోర్ స్వామివారి దివ్య ఆధ్వర్యంలో వేదమంత్రోచ్చారణల మధ్య అత్యంత భక్తి ప్రపత్తులతో కన్నుల పండువగా శాస్త్రోక్తంగా ఈ వాహనానికి విశేష పూజలు నిర్వహించారు. ఈ దృశ్యం చూసే భక్తుల మనస్సులను పులకరింపజేసింది. ఆ మల్లన్న సేవ కోసం కూరగాయల సమర్పణకు సహకరించిన ప్రతి ఒక్క భక్తుణ్ణి ఈ సందర్భంగా పేరుపేరునా సత్కరించడం విశేషం. దైవసేవలో తరించిన వారి ముఖాల్లో వెల్లివిరిసిన ఆనందం ఆ పరమశివుడి అనుగ్రహమే. ఈ అపురూపమైన ఘట్టంలో పాలుపంచుకున్న భక్తులు దైవదర్శనంతో వారు పొందిన మధురానుభూతులను, వారి ఆత్మీయ భావాలను మన దైవం టీవీ ధార్మికం యూట్యూబ్ ఛానల్తో ప్రత్యేకంగా పంచుకున్నారు. ఓం నమ శివాయ, హరహర మహాదేవ. ఈరోజు దక్షిణ కాశీ అయినటువంటి, సృష్టికే నాభిస్థానమైనటువంటి భ్రమరాంబికా సమేత మల్లికార్జున స్వామి శ్రీశైలం, అది అష్టాదశ శక్తిపీఠాలలో భ్రమరాంబ అనేటువంటిది శక్తిపీఠం. అదేవిధంగా 12 జ్యోతిర్లింగాలలో ఒక జ్యోతిర్లింగమైనటువంటి స్వామి ఇద్దరూ కలిసి ఉండేటువంటి ప్రదేశం. అత్యంత మహిమాన్వితమైనటువంటిది. ఎన్నో కోట్ల మంది భక్తులకు భక్తిభావం కలిగి బ్రహ్మాండంగా అక్కడ దర్శనం చేసేటువంటి పరిస్థితి. ఎన్నో యుగాలుగా పూజలు అందుకున్నటువంటి దేవుడు. అటువంటి చోట దాదాపు నల్లమల అడవులలో మధ్య భాగంలో ఉండేటువంటి పరమేశ్వరుడికి కూడా అంత అడవిని దాటి నడుచుకొని రకరకాలైనటువంటి విధాలుగా కొన్ని లక్షల మంది, ఒక రోజుకు దాదాపు 40 నుంచి 50 వేల మంది దర్శనం చేసేటువంటి పరిస్థితి అక్కడ ఉంది. కాబట్టి
ఈరోజు రవీంద్రారెడ్డి ఆధ్వర్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం కూరగాయల డోనర్ అయినటువంటి రవీంద్రారెడ్డి గారు, తర్వాత ఇక్కడ మాకు 15 సంవత్సరాలుగా ఇస్తున్నటువంటి ఓకార్ రెడ్డి గారు, తర్వాత కొండారెడ్డి గారు, ఇక్కడ ఉండేటువంటి వాళ్ళందరూ కూడా మాకు లోగడ చాలా సార్లు తిరుమల తిరుపతి దేవస్థానానికి కానీ, కాణిపాకానికి కానీ, కాళహస్తికి కానీ, పద్మావతిపురం అమ్మవారికి కానీ చాలా చోట్ల మేము కూరగాయలు సమర్పణ చేస్తున్నాము. ఈరోజు మొట్టమొదటిసారిగా మనం శ్రీశైలానికి ఎండోమెంట్ వారి ఆధ్వర్యంలో, వారి సహకారంతో, తర్వాత ఇక్కడ ఉండేటువంటి దేవాలయ కమిటీ కానీ, మాజీ చైర్మన్లు కానీ, కాబోయే మున్సిపాలిటీ చైర్మన్లు కానీ, ఇటువంటి వాళ్ళతో మనం అందరూ కూడా ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని చాలా అద్భుతంగా ఆ శివయ్య అనుగ్రహంతో జరుపుకుంటున్నాం. కాబట్టి ఆ పరమేశ్వరుని దయ మాకు భక్తుల మీద, ఇక్కడ ఉండేటువంటి వాళ్ళ మీద, ఇచ్చిండేటువంటి దాతల మీద ఆ పరమశివుడు మాకందరికీ కూడా, ఇక్కడ ఉండేటువంటి వాళ్ళందరికీ, భక్తులకు కానీ, ఇక్కడ మండి యజమానులకు కానీ, రైతులకు కానీ, రైతు కూలీలకు కానీ అందరికీ కూడా ఆ భగవంతుడు, ఆ పరమేశ్వరుడు సర్వదా శ్రేయస్సును, సౌభాగ్యాన్ని, సుఖాన్ని, సంతోషాన్ని అన్నిటినీ కూడా ఇవ్వాలని చెప్పి పరమాత్ముని ఈ యొక్క సభాముఖంగా ప్రార్థన చేస్తున్నాను. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఈరోజు పలంనేర్ మార్కెట్ కమిటీ తరఫున కొంతమంది దాతలు మరియు మండీ ఓనర్సు, హమాలీలు అందరి కలిసికట్టుగా చేసి ఒక లోడు కూరగాయలు వితరణ ఇస్తున్నారు. వారికి ఆ మల్లికార్జున బ్రహ్మరాంబిక యొక్క కృపా కటాక్షాలు మెండుగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను. అదేవిధంగా ప్రతి సంవత్సరము ఏ టైం అయినా సరే మన రవి కూరగాయలు తిరుమలకు పంపిస్తుంటారు స్వామి ఆధ్వర్యంలో. వారికి కూడా ఆ దేవదేవుని యొక్క కృపా కటాక్షాలు మెండుగా ఉండాలని చెప్పి, ఇంకా అనేక మంది ఇటువంటి కార్యక్రమాల్లో పాల్గొనాలని చెప్పి మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఓం నమః శివాయ. అందరికీ నమస్కారం. ఓం నమః శివాయ. ఈరోజు చాలా మంచి కార్యక్రమం. ఎందుకంటే మన రవీణ గారి ఆధ్వర్యంలో, మన కిషోరన్న గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా ఇక్కడ ఉండే మండీ యజమానుల ఆధ్వర్యంలో ఏటా ప్రతి సంవత్సరము తిరుమలకు కానీ, అదేవిధంగా కాణిపాకానికి కానీ ఇంత సేవ చెప్పారు. శ్రీకాళహస్తి కూడా పంపించామనేసి మొట్టమొదటిసారి శ్రీశైలానికి పంపించడము, పలమనేరు ఎంతో పుణ్యం చేసుకునేసి తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే చాలా శక్తివంతమైనటువంటి స్వామి పరమశివుడు ఆ దేవస్థానానికి పలమనేరు నుండి ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో పండించిన పంటను అక్కడ దేవునికి సమర్పించడము, దీనికి సహకరించినటువంటి కొండలటైన కావచ్చు, అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఇంతవరకు ఎన్నో గుళ్ళకి మన మంది ఓనర్లు కానీ, మన రైతులు కానీ, అమలు కానీ ప్రతి ఒక్కరు పాల్గొని మన తిరుమల వెంకటేశ్వర స్వామి కానీ, కలుగు దైవము, మన కాణిపాకం వినాయక స్వామి కానీ అన్ని గుళ్ళకి పంపించినాము. ఈసారి మొట్టమొదటిసారిగా శ్రీశైలము పంపించాలని మన రవీంద్రారెడ్డి, అంటే మా బామర్ది, మా పక్కూరే, ఆయన ఎన్నో చేసినాడు. కానీ ఆయన గురించి ఎక్కువ చెప్పాల్సిన పనిలే, అందరికి తెలుసు. ఆయన ఈ మరి చేయాలనుకుంటున్నాము. ఇది ఏమంటే సరే చేద్దాం బామర్ది అంటే ఫస్ట్ 3 టన్నులు అంటే మళ్ళీ పెద్ద బండి వస్తుండే, ఏ బండి వాళ్ళే ఆ దేవుడు కృప అందరికీ ఉంటుంది. మల్లికార్జున స్వామి అంటే శ్రీశైలం నేను ఇప్పుడు 3-4 సార్లు పోయినాను. చాలా అద్భుతము. మనము ప్రతి దేవుడిని కొలవలసింది, ఎవరు తక్కువేం లేదు. దేవుళ్ళు కానీ, మనం ఇక్కడికి వచ్చిన ప్రజలు కానీ, ప్రతి ఒక్కరు మండీ యజమానులు కానీ అందరికీ నేను శిరస వహిస్తూ ఇలాంటి కార్యక్రమాలు ఇంకా జరగాల. ప్రతి నెలకు 2 సార్లు 3 సార్లు అనేది కాదు. ఆ భగవంతుడు ఇప్పుడు మనకు బుద్ధి పుట్టిస్తే అప్పుడు 10 టన్నులు కానీ 10 దానికే మనము ఎన్నైనా లేదు లెక్క, ఎన్నైనా పంపించవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరు ఆ దేవుని కృప అందరికీ ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఓం నమః శివాయ. 4 రోజుల క్రింద మన శ్రీశైలం నుండి వివో గారు ఫోన్ చేశారు. శ్రావణ మాసంలో విపరీతమైన రష్ ఉంటుంది. రోజుకి 60-70 వేల మంది ఉంటారు. మీ ప్రాంతం నుండి ఏమైనా కూరగాయలు ఇస్తారన్నారు. నాకు తెలుసు ఉండేటువంటి రైతులు, యజమానులు అందరూ చెప్పిన వెంటనే మాకు స్పందిస్తారు. వీళ్ళు నాకు దేవుడు లాంటి వాళ్ళు. నేను వీళ్ళని అడగకనే మాకు చెప్పడము, సార్ మా పలమనేరుకి ఈ శ్రీశైలం రావడము మేమందరూ కూడా అదృష్టవంతులు, మాకు ఇవ్వండి అన్నాను. వెంటనే మనకి ఈ లోడ్ ఇచ్చి దాదాపు 10 టన్నుల కూరగాయలు మాకు దాతలు చాలా మంది సహకరించారు. అదే మాదిరిగా రైతులు సహకరించారు. మాకు ఈ యొక్క మార్కెట్ యజమానులు అందరూ బాగా సహకరించారు. వీళ్ళకందరికీ ఆ మల్లికార్జున స్వామి యొక్క ఆశీస్సులు నిండుగా ఉండి వాళ్ళ కుటుంబాలు కానీ అంచులంచులుగా వెదిగి బాగుండాలని ఆ మల్లికార్జున స్వామిని వేడుకుంటున్నాను. ఓం నమః శివాయ. అందరూ కాకుండా కొన్ని నాకు జరిగిన అనుభవాల్లో ఆ శివుని యొక్క అనుగ్రహం ఎలా కలిగిందో ఒక 2-3 మాటలు చెప్తాను. ఎండోమెంట్ అధికారిగా భాస్కర్ రెడ్డి ఇంకా ఉన్నారు.
మా ఆర్పిసి కుట్టి గారు అందరూ పలమనేరు శివాలయంలో ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఉండే సమయంలో అప్పుడు నన్ను చైర్మన్గా అపాయింట్ చేశారు. ఆ యొక్క సుమారు ఒక 27 షాపింగ్ కాంప్లెక్స్, ఒక సూపర్ బజార్ నిర్మించి ఆ దేవాలయానికి ఆదాయం కల్పించినాం. అప్పుడు ఎన్నో కష్టాలు పడినాం, ఎన్నో ఇబ్బందులు కూడా పడినాం. మంచి చేయాలంటే రాజకీయంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాం. కానీ ఆ సేవ నాకు వృధా పోలేదు. నా కుటుంబం బాగుంది, నా బిడ్డలు బాగున్నారు, నా చుట్టుపక్కల స్నేహితులు కూడా సహాయ అందరూ కూడా బాగున్నారు. కాబట్టి శివునికి సేవ చేస్తే ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఒక చిన్న ఇసుమంత కూడా వేస్ట్ కాదు. ఎంత మనము సేవ చేస్తామో అంత ఫలితం మనం అనుభవిస్తాం. ఆ దేవుణ్ణి స్మరిస్తూ ఇంకా ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు, ఈ విధంగా కాయగూరలు కానీ ఇంకా అందరూ దాతలు ఇంకా ఇప్పుడు 10-20 మంది ఉండేవాళ్ళు ఎక్కువగా ఆ యొక్క దేవాలయానికి సహకరించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నా నమస్కారం. ఈరోజు ఈ శ్రీశైలం మల్లికార్జున స్వామి దీనికి ఇక్కడ నుంచి మన మార్కెట్ కమిటీ తరఫున మన రవి గారు, కొండారెడ్డి వీళ్ళందరూ సహకారంతో ఇక్కడ నుంచి కూరగాయలు పంపిస్తున్నాము. కాబట్టి ఆ శివయ్య ఆశీస్సులు ప్రతి ఒక్కరికి ఉండవలనని ప్రార్థిస్తున్నాను. ఓం నమః శివాయ.